కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఎవరికైనా లవ్ లెటర్స్ రాసేవారా మీరు? ఎవరికి రాయలేదు. స్కూల్ కాలేజ్ లైఫ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ రాయలేదు. ఎందుకంటే అంత మీ లిరిక్స్ కూడా ఎక్కువ కనెక్ట్ అయిపోతాయి. స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో అసలు నేను మొత్తం అమ్మాయిలకు దూరం అండి. అసలు మొత్తం బాయ్స్ బ్యాచ్ అది మొత్తం ఒకలాంటి హ్యాపీ ప్రపంచం అది. అలా దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అలా ఏం లేదు. బికాస్ నా ఇప్పుడు నేను స్కూల్లో చదివినప్పుడు బాయ్స్ స్కూల్, ఇంకా గర్ల్స్ లేరు. ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ బాయ్స్. ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు కూడా నేను ట్రిపులీలో పడ్డాను. అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్లో మంచి మంచి అమ్మాయిలు ఉండేవాళ్ళు, ఐటీలో మంచి మంచి అమ్మాయిలు ఉండేవాళ్ళు. మా బ్రాంచ్లో మాత్రం అసలు స్ట్రెంతే తక్కువ, 10 గర్ల్స్ ఎంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు సిఎస్సి అట్లా తీసుకుంటే 30 అబ్బాయిలు 30 అమ్మాయిలు ఉండేవాళ్ళు. మా సెక్షన్లో మాత్రం 55 అబ్బాయిలు 10 గర్ల్స్ అట్లా ఉండేది. సో ఐ నెవర్ గాట్ అ ఛాన్స్ టు లైక్ అట్లా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడాలి అని ఎక్కడో చిన్న ఉత్సాహం ఉన్నా నేను ఎప్పుడు అంటే మేబీ మీ మైండ్లో ఏ క్షణంలో ఏ లిరిక్స్ రాయాలో, ఏ పాట కంపోజ్ చేయాలో, ఏ పాట నేర్చుకోవాలో ఎప్పుడూ ఆ మైండ్ మ్యూజిక్ చుట్టూనే తిరగడం వల్ల వేరే ప్రపంచం అంతా ఏం కనిపించలేదేమో పెద్దగా. అల్లరిలో అయిపోయిందండి ఆ టైం అంతా. అసలు నిజంగా అసలు అట్లాంటి ఒక టాపిక్ ఉండడం కూడా మన మైండ్లో లేదు. అండ్ లేటర్ ఆన్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సై సింగర్ ఛాలెంజ్ ఇవన్నీ స్టార్ట్ అయిన టైంలో, ఇప్పుడు మీరు గీతామాధురి క్లోజ్ కాబట్టి నేను చెప్తాను. గీతామాధురి, పర్ణిక వీళ్ళందరూ నా ఫస్ట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. నేను అక్కడి నుంచి అట్లా ఓకే మా అమ్మాయిలతో కూడా మాట్లాడడం ఇది అక్కడ స్టార్ట్ అయింది. అప్పటిదాకా నమ్మలేదు. నీకు గీతకు చెప్పినా నమ్మేది కదా, నీకు అసలు కాలేజ్లో ఫుల్ అమ్మాయిల ఫ్రెండ్స్ అట్లా ఇట్లా ఏడిపించా. అంత లేదు, అంత సీన్ లేదు. నేను నమ్మట్లే అనమాట చెప్తుంటే. లేకపోతే బాయ్స్ సెక్షన్ ఎవరు ఉండరు, ట్రిపుల్ బ్రాంచ్ అని చెప్తే కూడా నమ్మలేదు అనమాట ఆ టైంలో. మీ మ్యూజిక్కి ఒక యూనిక్ స్టైల్ ఉంది అని అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ధీరే ధీరే సాంగ్ విన్నప్పుడు అనిపించింది, తర్వాత తెలియదే అన్న సాంగ్ విన్నప్పుడు అనిపించింది ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది మీ మ్యూజిక్కి. చాలా కంపోజిషన్స్ మీరు చేశారు కదా, ఆన్ ద స్పాట్ ఎక్కేస్తుందా లేకపోతే గ్రాడ్యువల్లీ వినగా ఎక్కుతుందో తెలియదు కానీ, బట్ ఒక రకమైన ఒక సూదింగ్, ఒక కైండ్ ఆఫ్ యూనో మళ్ళీ వినాలి అని అనిపించే ఒక యూనిక్నెస్ ఉంది మీ స్టైల్కి అని అంటే మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీ మ్యూజిక్ కంపోజిషన్ని? మీ స్టైల్ ఏంటి? లైక్ యూ లైక్ ర్యాప్ నంబర్స్ ఆర్ ఫాస్ట్ బీట్ నంబర్స్ ఆర్ యునో రొమాంటిక్ థింగ్స్, రొమాంటిక్ సాంగ్స్ మై జానర్ అనుకుంటారు. వాట్స్ యువర్ సెన్స్ ఆఫ్ మ్యూజిక్? వాట్స్ యువర్ స్టైల్? ఒక 2 పాయింట్స్ చెప్తాను. ఇఫ్ యూ ఆస్క్ మీ, బేసిక్గా ఐఎమ్ అ మెలోడియస్ కంపోజర్. సోల్ ఉంటుంది నేను చేసే సాంగ్స్లో. ఎవ్రీ ఫిలిం ఐ డిడ్ లైక్ ఒక 10 ఫిలిమ్స్ ఇప్పుడు మనం తీసుకుంటే, మైల్స్ ఆఫ్ లవ్ నుంచి రీసెంట్ బాపు దాకా, మీరు ప్రతి ఫిలింలో ఒక నా సిగ్నేచర్ ఉన్న మెలోడీ ఉంటుంది. లంబసింగిలో నచ్చేసిందే అనే సాంగ్ కావచ్చు. ఇప్పుడు మొన్న లంబసింగిలోనే పిల్ల అని చెప్పి ఇంకో సాంగ్ ఉంది, జావేద్ అలీ గారు పాడింది. ఇప్పుడు ఆఫ్టర్ 4 years ఆఫ్ ద రిలీజ్, నౌ ఇట్స్ ట్రెండింగ్ ఆన్ ఇన్స్టా దట్ సాంగ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 1 lakh రీల్స్ ఉన్నాయి. అది నేను షాక్ అయ్యా మొన్న చూసి. సో దెన్ ఐ వాస్ వెరీ హ్యాపీ. నేను ఏదైతే అనుకున్నా, ఒక మెలోడీ లైక్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు 10 years తర్వాత విన్నా దానికి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది మెలోడీస్. సో ఐ లైక్ డూయింగ్ మెలోడీస్. అండ్ క్రేజీ ఫెలో అనే మూవీలో రావే రావే నా చెల్లి అనే సాంగ్ శ్రీరామ్ పాడింది. సో ఇవన్నీ ఏంటంటే మీరు ఫిలింతో చూస్తున్నప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తే ఇట్ లీవ్ యూ దట్ ఇంపాక్ట్. మేబీ వినంగానే టక్ అని చెప్పేసి ఇప్పుడు అందరికీ ఆ టేస్ట్ ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు సంబడి మైట్ బి లుకింగ్ ఫర్ ఎ ఫుట్ ట్యాపింగ్ నెంబర్. సో ఆబ్వియస్లీ అక్కడ దే మైట్ నాట్, బట్ ఇట్ విల్ ట్రావెల్ విత్ యూ. కనెక్ట్ అయిన వాళ్ళకి ఇట్ ఈస్ లైక్ డిఫరెంట్. ఇప్పుడు తెలియదే అనే సాంగ్ మీరు చూస్తే ఎవరు టక్కని పాడలేరు సాంగ్. అది పెద్ద మ్యారథాన్లో వెళ్తూనే ఫ్రేజులు వెళ్తూనే ఉంటాయి. ఎవరు దాన్ని సునాయాసంగా పాడుకోలేరు. రియాలిటీ షోస్లో కూడా ఎవరు అటెంప్ట్ చేయలేదు ఈ రోజుకి నేను చూశాను. బట్ ఇట్ స్ట్రక్ అ కార్డ్ విత్ ద ఆడియన్స్, లైక్ ద లిరిక్స్ ఆఫ్ ద సాంగ్ కావచ్చు. దేర్ ఇస్ లైక్ ఒక పెయిన్, అండర్లయింగ్ పెయిన్ ఉంటుంది ఆ సాంగ్లో. ప్యాథాలిక్ సాంగ్ అది. సో అది ఇప్పుడు కూడా ఇవాళకి కూడా నాకు మెసేజెస్ వస్తాయి దానికి. లైక్ ఎవ్రీడే సంబడీ ఈజ్ లైక్ ఓనింగ్ ద సాంగ్, దాని గురించి రాస్తున్నారు. ఇట్ ఫీల్ సో హ్యాపీ. లైక్ 5 years తర్వాత కూడా ద సాంగ్ ఈజ్ స్టిల్ అలైవ్. సో ఐ లైక్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ వేరిన్ లైక్ మనకు 10 years 15 years తర్వాత కూడా దీని నుంచి మాట్లాడాలి. బికాస్ ఈ రోజు అదే నాకు అర్థమవుతుంది. బేసిక్గా మీకు మెలోడీ సాంగ్స్ ఇష్టం కాబట్టి యువర్ ఇంట్రెస్ట్ ఇస్ మోర్ ఇంటూ దట్. ఈ గివెన్ డే ఒక సాంగ్ మనకి అంటే అది వెళ్ళకపోవచ్చు, దాని ప్రమోషన్స్ బేస్ చేసుకుని కావచ్చు, దానికి ఏ హీరోస్కి చేసాము ఇవన్నీ ఇది ఉంటుంది. ఫిలిం వర్కౌట్ అయితే మీకు సాంగ్స్ ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. ఫిలిమ్సే వర్కౌట్ కానీ సినారియోలో ద సాంగ్స్ మైట్ నాట్ సీ ద ఇమ్మీడియట్ సక్సెస్. బట్ వెన్ ఇలాంటి సాంగ్స్ చేసామంటే, నేను ఒక సాంగ్ చేశాను, అమ్మ అమ్మ అమ్మాడి అని ఒక సాంగ్ చేశాను మన
యాంకర్ అంజలికి పవన్ అని ఇంకొక వాళ్ళు కపుల్ ఉంటారు కదా, చందమామ అని చెప్పి వాళ్ళ అమ్మాయి ఉంటుంది. ఇట్స్ వెరీ పాపులర్ ఆన్ ఇన్స్టా, మంచి ఫాలోయింగ్ కదా. చందమామ తనకి నేను చిన్ని చిన్ని చందమామి అని ఒక సాంగ్ వేసాను, అమ్మ అమ్మడి అని ఉంటుంది సాంగ్. ఇప్పుడు 20 million ఉంది అది. అండ్ నాకు సర్ప్రైజింగ్, ఇన్స్టాలో ఎంతమంది వాళ్ళ బేబీస్ కోసం ఆ సాంగ్ వాడారు. అండ్ లైక్ నా ఫ్రెండ్స్లో కూడా చెప్తా ఉంటారు, ఇప్పుడు శ్రీకృష్ణ అన్న వాళ్ళ కూతురు ఆ సాంగ్ వింటూనే తినేది. సో మ్యూజిక్ అనేది ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది, ఒక మెలోడీ అనేది లైక్ అన్ని ఏజ్ గ్రూప్స్ని అది అట్రాక్ట్ చేస్తుంది. సో నాకు అట్లాంటి సోల్ఫుల్ కాంపోజిషన్స్ చేయడం అనేది ఇష్టం. అంటే నో మ్యాటర్ వాట్ మనకి సినిమాలో ఎంత రిక్వైర్మెంట్ ఉంది దాని బట్టి ప్రకారం మనం మౌల్డ్ చేసుకుంటూ వెళ్తాం. బట్ అల్టిమేట్లీ సోల్ టచింగ్ థింగ్స్ చేస్తే లాంగివిటీ ఉంటుంది. కానీ అసలు మీరు మామూలు గ్రేట్ కాదండి. ఇంటి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, డియో సాంగ్ పాడింది మీరే కదా. అదేమో అసలు ఫుట్ ట్యాపింగ్ నంబరు, కానీ కట్ చేస్తే సీనాని సోల్ఫుల్ మ్యూజిక్, షెల్ఫ్ లైఫ్ ఉన్న మ్యూజిక్ చేయడం ఇష్టం అంటారు. అసలు రెండు డిఫరెంట్. మీరు అసలు నిజంగా సూపర్ తెలుసా. అటు ఫాస్ట్ బీట్ సాంగ్స్, ఇటు మెలడీ సాంగ్స్, అటు యునో పాడతారు, ఇటు కంపోజ్ చేస్తారు, అటు లిరిక్స్ రాస్తారు. అంటే నాకు శంకర్ మహాదేవన్ గారు ఇట్లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అండి. అంటే ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని ఆరాధిస్తూ పెరిగాను. ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారు చూసుకుంటే కల్ హో నా హో ఇలాంటి ఆల్బమ్స్ అన్నీ ఆయన ఎంత మెలోడియస్గా పాడతారు. ఒక సైడ్ గంధపు గాలిని ఇలాంటి ఫుట్ ట్యాపింగ్ నంబర్స్ విచ్ ఆల్సో హ్యావ్ దట్ ఇంటెన్సిటీ. అండ్ ఒక సైడ్ మాస్ మసాలా నంబర్స్ అన్నీ ఆయనే పాడేవాళ్ళు. ఒక టైంలో మాస్ సాంగ్ అంటే శంకర్ మహాదేవన్ గారే పాడేవాళ్ళు. సో ఇంత వర్సటైలిటీ ఎలా ఉంది ఒక ఆర్టిస్ట్కి అంటే మ్యూజిక్లోనే వర్సటైలిటీ ఉంటుంది. సో మ్యూజిక్ని మనం ఫాలో అవుతున్నప్పుడు మనకి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనేది నేను నమ్మాను. సో అదే మాకు చూస్తే కూడా అర్థమవుతుంది. ఈట్ మ్యూజిక్, స్లీప్ మ్యూజిక్, వాక్ మ్యూజిక్ మొత్తం ఇట్స్ లైక్ ఎవరన్నా ఆచరిస్తున్నారు అంటే ఇట్ ఈస్ రఘు, అంతే క్లియర్గా అర్థమవుతుంది. రైట్లో మ్యూజిక్, లెఫ్ట్ లిటరల్లీ మ్యూజిక్ 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 తప్ప అసలు వేరే ప్రపంచం లేదన్నట్టే ఉంది. కానీ ఇంత మ్యూజిక్ని ఆరాధించే మీకు, యూనో ఒక మంచి జాబ్ని వదిలేసి వచ్చిన మీకు, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసి, నేను యాక్చువల్లీ మీరు చేసిన సినిమాలు, హిట్ అయిన సాంగ్స్ ఇవన్నీ ఒకసారి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు షార్ట్ కట్ అని, డీల్ అని, ఇంకా ఇట్లా మీరు అన్నట్లు ఇందాక లైట్ చూడని సినిమాలు, జనాలకి తెలియని సినిమాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైల్స్ ఆఫ్ లవ్ చూసుకుంటే ఆ సినిమా గురించి ఎవరికి తెలియదు, బట్ తెలియదే సాంగ్ సూపర్ సక్సెస్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా మీరు చేసిన కొన్ని వర్క్స్ వేర్ లైక్ వెరీ పాపులర్, అండ్ ఎప్పుడన్నా దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ డిజర్వ్, ఐ షుడ్ డిజర్వ్ మచ్ మోర్ బికాస్ దట్ ఈస్ ది లవ్ ఐ హ్యావ్ టువర్డ్స్ మ్యూజిక్, ఆర్ దట్ ఈస్ ది ఇంటెన్సిటీ యునో వేర్ ఐఎమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్ ఇన్ టు మ్యూజిక్ అని అనిపించిందా? నిజంగా కూడా మా అందరికీ చాలా అదే ఫీలింగ్ ఎక్కడో ఉండాలి రఘు. అది యాక్చువల్లీ మనం ఎక్కడ ఉండాలనేది దేవుడికి తెలుసు, మన అక్కడే పెడతాడని నాకు అర్థమైంది జర్నీ. సో ఇప్పుడు మనము లవ్ చేసి చేయాలి, మా వర్క్ని లవ్ చేస్తున్నాము. ఇప్పుడు సక్సెస్ అవ్వడం, దాన్ని మనకి ఏమొస్తుంది అనేది ఇట్ ఈస్ అగైన్ గాడ్స్ డెసిషన్, ఆర్ లైక్ డెస్టినీ యూనివర్స్ విల్ డిసైడ్ లైక్ మన ప్లేస్ ఏంటి అనేది అక్కడ ఉంటాం మనం. ఆబ్వియస్లీ వీ కాంట్ ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఒక గ్యాంబుల్ అండి. ఆబ్వియస్లీ ఇప్పుడు అందుకే మీరు అన్నారు మ్యూజిక్ మీద ప్యాషన్తో వచ్చారంటే, ఇండస్ట్రీ మీద ప్యాషన్తో వచ్చా. మ్యూజిక్ మీద ప్యాషన్ అంటే యూఎస్లో కూడా మ్యూజిక్ నేర్చుకోవచ్చు, నోబడి విల్ స్టాప్ యూ, నోబడి కెన్ టేక్ అవే మ్యూజిక్ ఫ్రమ్ యూ కదా. సో నీ ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, 4 గోడల మధ్యలో కూడా ఎంజాయ్ చేయొచ్చు మ్యూజిక్ చేసుకుంటూ. అలాంటి చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు, హూ ఆర్ లైక్ హ్యాపీ బీయింగ్ అవే ఫ్రమ్ ఇండస్ట్రీ, బట్ మ్యూజిక్ని ఒక హాబీ లాగా దీనిలో పెట్టేసుకున్నారు. నేనేంటంటే నా ప్రొఫెషన్ని నా పర్సనల్ ప్యాషన్ని మిక్స్ చేసేసా.